అంతర్గా మండలంలోని గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వి రమేష్ బాబు సంబంధిత కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాలకు త్రాగునీరు సాగునీరు అందుతున్నప్పటికీ ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడం విచారకరమన్నారు. భారీ జలాశయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నప్పటికీ వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల సమయంలో ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది కూడా విద్యుత్ దీపాల లేమితో ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల నీటి మధ్యలో ఉన్నప్పటికీ త్రాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి సరిగా లేకపోవడంతో ఎల్లంపల్లి మురుమూర్ R&R కాలనీల వీధుల గుండా మట్టి రహదారిలో ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ప్రాజెక్టు వరకు మెరుగైన ప్రధాన రహదారిని నిర్మిస్తే ఏడాది పొడవునా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు స్పిల్వే పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి అలంకరణ చేసే గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్టు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి ప్రధాన నీటి వనరైన ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ప్రధాన రహదారి, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ అలంకరణ వంటి మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని ఇంజనీరింగ్ చీఫ్ ను కోరారు. రామగుండం నియోజకవర్గం అంటేనే పరిశ్రమలకి కేంద్రంగా మనం భావిస్తాము. ఒకవైపు సింగరేణి, ఒకవైపు ఎన్టీపీసీ, ఒకవైపు కేశవరాం, RFCL ఇట్లా ఇన్ని పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో కార్మిక కుటుంబాలు అనేకం ఉంటాయి. అయితే కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మాణం చేసుకున్నామో దానికి కనీస వసతులని కల్పించలేకపోతాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మంది అందరూ కూడా కుటుంబాలతోటి సేద తీరడానికి వెళ్ళేటువంటి క్రమంలో సరైనటువంటి రోడ్డు వసతి కావచ్చు, లైటింగ్ కావచ్చు లేకపోవడం నిజంగా బాధాకరం. అందుకని భారతీయ జనతా పార్టీ నుంచి మరి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎన్సీ ఆఫీస్కి వచ్చి ఈఎన్సీ రమేష్ బాబు గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై వారికి విన్నవించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు చూడంగానే వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా ఇవి ఎసెన్షియల్, అక్కడ ప్రజలకి అందించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నదని చెప్పి రోడ్డు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఫెసిలిటీ కావచ్చు, అదే రకంగా ఒక పార్కును కూడా మంచిగా అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనని వాళ్ళు తప్పకుండా మేము చేస్తాము, వెంటనే ఎస్టిమేషన్ లేపించి అని చెప్పి వారు మాట్లాడడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో అంతర్గా మండల అధ్యక్షులు బోడుకుంటి సుభాష్, పాలకుర్తి మండల అధ్యక్షులు మేరుగు నరేష్ గౌడ్, జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మరియు జక్కుల పద్మ, ఏసులత, శీలారపు కళ్యాణ్, తరుణ్, నాగరాజు, సంతోష్, అరవింద్, తిరుపతి, బాలు తదితరులు పాల్గొన్నారు.